నమస్తే అండి. నమస్తే అండి. జూన్ 4వ తారీఖున ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డిగా ఉన్నాయనుకుంటున్నాను. ఎందుకండి? సంక్షేమం బాగా చేశారు. హ్మ్. ముసలి వాళ్ళకేమో పెన్షన్ కూడా ఇంటిగా వచ్చి వాలంటీర్ వాళ్ళు ఇచ్చేవారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగా అందాయి కాబట్టి జగనే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకని మీ గ్రామంలోకి వచ్చేసరికి ఏం చేశారు మీ ప్రాంతంలో? మా గ్రామంలో కార్యక్రమాలు అన్నీ బాగానే చేశారండి. రోడ్లు వేశారు, మా అడవిలో రోడ్డు వేశారు. గత ప్రభుత్వాలు చేయలేని అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రభుత్వం అంతా కూడా బాగా చేసింది. కార్యక్రమాలన్నీ అభివృద్ధి బాగా చేశారు. ఓకే. ఇక చూస్తే వృద్ధాప్యులు ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇంటికే వచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేవారండి. ఆ ప్రభుత్వం ఉన్నాకేమో వెళ్ళి రోడ్లు అంటే వెళ్ళి గంట 5 గంటలు ఒక రోజు 2-3 రోజులు పెట్టేది పెన్షన్ తీసుకోవడం. ఇప్పుడు అయితే ఇంటికే వచ్చి 1వ తారీఖున పెన్షన్ వాలంటీర్ గారు చేతికి అందజేయడం జరుగుతుంది. ఓకే. ఇక చూస్తే జూన్ 9వ తారీఖున సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు అసలు? జూన్ 9వ తారీఖున వైజాగ్లో గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.